వెల్కమ్ టు సిటీవీ తెలుగు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం వార్డుల్లో పలు సీసీ రోడ్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, చోడవరం ఎమ్మెల్యే KSN రాజు ఇతర నేతలతో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రామానాయుడు స్పీకర్ తనయుడు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా సంఘాల ద్వారా పురోగమనం అందించిందని మంత్రి ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఆయన పాలన విధ్వంసకాత్మకమని చెప్పారు. ఎందుకంటే మాకంటే కూడా మీరు చాలా ఆలోచించగలరు, మీరందరూ కూడా చాలా తెలివి మాకంటే కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇంకా బిజీ లైఫ్, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతూ పనిచేస్తూ స్ట్రెస్ లో ఉంటాం. మీరు ఉదయం పేపర్ తిరిగేసిన దగ్గర నుంచి, టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి, గ్రామ రాజకీయాల దగ్గర నుంచి, రాష్ట్ర రాజకీయాల దగ్గర నుంచి, దేశ రాజకీయాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తూ ఉంటారు. అందులో భాగంగా మా మహిళలు అయితే ఇంకా చాలా తెలివితేటలుగా, ఎందుకంటే మీకు ఆ తెలివితేటలతో పాటు మీకు ఒక క్రమశిక్షణ ఉంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క సొసైటీలో ధైర్యంగా మీరు తిరగగలుగుతున్నారని అంటే ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన హక్కు మీ అందరికీ. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ 82లో పార్టీ పెట్టినప్పుడు, 83లో ఎన్నికల్లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు నేను కూడా అప్పుడు 10th క్లాస్ 10వ తరగతి చదువుతుండేవాడిని. ఆ రోజుల్లో ఆ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఎంపీడీసీ ఎలక్షన్లకి, సర్పంచ్ ఎలక్షన్లకి, లేదా ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇంటింటికి తిరుగుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు 10th క్లాస్లో. అప్పుడు నేను తిరుగుతూ ఉంటే అప్పుడు మహిళలందరూ కూడా ఇంటికి వెళ్ళి ఓటు అడిగితే ఆ పెద్దవాళ్ళు చూసి ఒక డోర్ రెక్క తీసి ఇంకొక డోర్ వెనకాలండి మాట్లాడేవారు, లేదా కట్టిన సగం తీసి కట్టిన వెనకాలండి మాట్లాడేవారు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ధైర్యంగా ఈవేళ మరి మార్కెట్కి కానీ, ధైర్యంగా బ్యాంకులకు కానీ, ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే సంసారాలను కూడా, భర్తలు కూడా మీ మీద ఆధారపడే విధంగా డోక్రా తోటి మీరు బాగా మరి మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీరందరూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మీరు మహిళలందరూ బ్రహ్మాండంగా కూర్చుని ఉన్నారు, మా మగవాళ్ళందరూ నుంచుని ఉన్నారు మీ వెనకాల. అంటే ఈ మార్పు అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరు కూర్చుని ఉన్నారు, మా వాళ్ళంతా ఎండల్లో అట్లలో అలా నుంచుని చూస్తా ఉన్నారు మీటింగ్.